హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ అండ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్। ఈ వీడియోలో మీకు వచ్చేసి ఈ ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్తో పాటు ఇంకొక 6 ఇల్లుల గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము సేమ్ వీడియోలో। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి। ఇక్కడ మీరు ఎదురుగా చూస్తున్నది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో 267 గజాలలో కట్టిన S+4 అపార్ట్మెంటు। గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మీకు పార్కింగ్ వస్తుంది। తర్వాత మిగిలిన 4 ఫ్లోర్లలో వచ్చేసి ప్రతి ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ అనేది వస్తుంది। ఇది వచ్చేసి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ ఉందండి। మీకు మేకి ఇది హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ 2024 మేలో। అండ్ కంప్లీట్ వర్క్ ఆల్రెడీ 30% వర్క్ కంప్లీట్ అయిపోయింది। మొత్తం 4 ఫ్లోర్స్లో కూడా ప్రతి ఫ్లోర్లో 3 BHK ఫ్లాట్ ఉంటుంది। ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంది। ఎదురుగా ఉన్నదేమో 30 ఫీట్ రోడ్డు। అండ్ ఈ ప్లాట్ సైజ్ వచ్చేసి 267 గజాలు 40/60 డైమెన్షన్తో ఉంది। వీళ్ళు మీకు సెట్ బ్యాక్ కూడా వదిలి కడుతున్నారు। అండ్ మీకు ఇందులో వచ్చేసి ఇక్కడ స్టెప్స్ వచ్చాయి। స్టెప్స్కి ఆపోజిట్లోనే మీకు ఇటు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి లిఫ్ట్ అయితే రావడం జరిగిందండి। 6 మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మీకు పార్కింగ్ ప్లస్ ఒక సెక్యూరిటీ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు। అండ్ ఈ టోటల్గా ఒక ఫ్లాట్ వచ్చేసి మీకు 1950 స్క్వేర్ ఫీట్లు వస్తుందండి 3 BHK ఫ్లాట్। అండ్ అన్డివైడెడ్ షేర్ వచ్చేసి ప్రతి ఒక్కరికి కూడా 4 ఫ్లాట్లకి ఒక్కొక్కరికి 66 గజాల ప్లేస్ అయితే రావడం జరుగుతుంది। అండ్ వీళ్ళు వాడే కన్స్ట్రక్షన్లో వాడే మెటీరియల్ చూసుకున్నట్లయితే కంప్లీట్ రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నారండి। అది కూడా కరీంనగర్ లైట్ వెయిట్ రెడ్ బ్రిక్ యూజ్ చేస్తున్నారు। అండ్ కంప్లీట్ రివర్ శాండ్ యూజ్ చేస్తున్నారు। అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎదురుగా వచ్చేసి 6 ఫీట్ బాల్కనీ వచ్చిందండి। ఆ తర్వాత ఇదే కాకుండా మన బిల్డింగ్కి కాంపౌండ్ వాళ్ళకి మధ్య కూడా సెట్ బ్యాక్ అనేది వదిలిపెట్టారు। అండ్ ఈ డోర్ ఫ్రేమ్ అన్నీ కూడా మీకు మంచి క్వాలిటీ ఉన్న టేక్వుడ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు। అండ్ ఈ లోపల ఫ్లోరింగ్ వచ్చేసి వెట్రిఫైడ్ టైల్స్తో మనకి ఫ్లోరింగ్ అయితే ఇస్తారు। అండ్ ఇది లివింగ్ ఏరియా హాల్ చూసుకున్నట్లయితే ఎదురుగా వచ్చేసి మనకి 26.5 ఫీట్ల దాకా వచ్చిందండి పొడవు। అండ్ వెడల్పు వచ్చేసి ఏమో 15 ఫీట్లు వచ్చింది। ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఎదురుగా వచ్చేసి మనకి పూజ రూమ్ వస్తుంది। ఆ పూజ రూమ్కి రైట్ సైడ్లోనే మనకి కిచెన్ అనేది ఇచ్చారు। అండ్ ఈ కిచెన్ సైజ్ వచ్చేసి మీకు దాదాపు 10 ఫీట్లు పొడవు అండ్ 9.5 ఫీట్లు వెడల్పుతో ఇచ్చారండి। అంతేకాకుండా ఈ కిచెన్కి మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది బయట సైడు। సో ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో మీకు ప్రతి వాష్రూమ్ కూడా వాటర్ ప్రూఫింగ్ చేయించేస్తారు। అండ్ ఇక్కడ మీరు ఈ కన్స్ట్రక్షన్ చూడొచ్చు మొత్తం కూడా కంప్లీట్ రెడ్ బ్రిక్ యూజ్ చేశారు। అండ్ మనకు వచ్చేసి UPVC స్లైడ్ విండోస్ వస్తాయి। ఆ తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ హాల్ నుంచి మనకి ఇక్కడ 2 బెడ్రూమ్లకు కూడా ఎంట్రన్స్ అయితే రావడం జరిగింది। ఎదురుగా వచ్చేసి కామన్ వాష్రూమ్ వచ్చింది। అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఇది కామన్ వాష్రూమ్। అండ్ ఈ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే బెడ్రూమ్ వచ్చేసి 10x10.5 సైజులో బెడ్రూమ్ వచ్చిందండి। ఈ బెడ్రూమ్కి మనకి అక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది। ఆ తర్వాత ఇక్కడ ఈ కామన్ వాష్రూమ్కి రైట్ సైడ్లో వచ్చేసి ఇంకొక మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు। దీని సైజ్ వచ్చేసి 14.5 ఫీట్లు డీప్ ఉంది అండ్ 11 ఫీట్లు వెడల్పు వచ్చిందండి। అండ్ మనకు వచ్చేసి UPVC స్లైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు వీటికి। మీకు వచ్చేసి వర్క్ అంతా మే వరకు కంప్లీట్ చేసి ఇస్తారండి। అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఒక SFTకి మీకు 5000 అయితే ఛార్జ్ చేస్తున్నారండి। అండ్ ఈ ఏరియా వచ్చేసి పరమేశ్వర కాలనీ హైత్ నగర్ అండి। మనకి ఎగ్జాక్ట్ హైత్ నగర్ బస్ స్టాండ్ అండ్ విజయవాడ హైవే నుంచి వచ్చేసి మనకి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ఇల్లు అయితే మనకి ఫర్ సేల్ ఉంది। అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి। సో మీకు లోన్ కూడా చాలా ఈజీగా వస్తుంది। అండ్ ఆ 2 బెడ్రూమ్లే కాకుండా మీకు ఇక్కడ ఎదురుగా కూడా ఇంకొక బెడ్రూమ్ రావడం జరిగింది। ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 ఫీట్లు డీప్ ఉంది అండ్ 14.5 ఫీట్లు దాదాపు 15 ఫీట్ల దాకా వెడల్పు వచ్చింది। సో మీకు మంచి అన్ని రూమ్స్ కూడా మంచి స్పేసియస్గా అండ్ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా అయితే డిజైన్ చేశారు। అంతేకాకుండా అన్ని క్వాలిటీ మెటీరియల్స్ యూజ్ చేస్తూ 100% వాస్తు ప్రకారం ఈ బిల్డింగ్ అయితే మనకి కడుతున్నారండి। ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ రావడంతో టోటల్ మనకి ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ అయితే ఉంటుంది। అండ్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ ఈ సైజ్ వచ్చేసి 1950 స్క్వేర్ ఫీట్లు ఉందండి। ఇందులో మనకి పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 5000 ఛార్జ్ చేస్తున్నారు। ఈ ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్ అండి। అండ్ ఈ అమౌంట్ 5000 ఏదైతే ఉందో పర్ SFT అది ఎక్స్క్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండి। ఈ ఎమ్యూనిటీస్ చూసుకున్నట్లయితే పవర్ బ్యాకప్ ఇస్తారు, లిఫ్ట్ ఇస్తారు, ఫాల్ సీలింగ్ ఇస్తారు, పార్కింగ్ వస్తుంది అండ్ పైన మీకు వచ్చేసి టెర్రస్ మీద ఓపెన్ జిమ్ కూడా ఇస్తున్నారు। అండ్ ఇవి కాకుండా మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది అండ్ బోర్వెల్ ఆల్రెడీ ఉంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది అండ్ మంచినీటి కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంది। సో ఈ ఎమ్యూనిటీస్కి వచ్చేసి మీకు 5 lakhs ఎక్స్ట్రా అనేది అవుతుందండి। అండ్ ఈ ప్రైస్ వచ్చేసి స్లైట్లీ నెగోషియబుల్। ఇక్కడ కనిపిస్తున్నదేమో డైరెక్ట్ ఓనర్ నెంబరు। సో మీరు నెగోషియేషన్స్ కోసం కానీ లేదా ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఓనర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు। సో తను మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు। అండ్ ఇక్కడ మీరు కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మొత్తం కూడా మీకు ప్రతి స్లాబ్ కూడా మంచి వాటర్ ప్రూఫింగ్ చేయించి మంచి క్వాలిటీతో కడుతున్నారండి। అండ్ ఈ ఏరియా కూడా మంచి పీస్ఫుల్ డెవలప్డ్ ఏరియా అండి। అండ్ హైలీ రెంటల్ డిమాండ్ ఉండే ఏరియా, మొత్తం కూడా ఎంప్లాయీస్ ఉంటున్నారు ఈ కాలనీలో।
అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే మీకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఫంక్షన్ హాల్స్, సూపర్ మార్కెట్స్ ఈ సదుపాయాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇదే ఏరియాలో ఇక ఈ అపార్ట్మెంటే కాకుండా పక్కలో వచ్చేసి ఒక 6 ఇల్లులు కడుతున్నారండి సేమ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు. అందులో 3 వచ్చేసి ఈస్ట్ ఫేసింగు, 2 నార్త్ ఫేసింగు, ఒకటేమో వెస్ట్ ఫేసింగు. ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేసి 200 గజాలండి, 30x60 సైజు, 30-60 డైమెన్షన్లో ఉంది. S+2 అండి. గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం వచ్చేసి మీకు పార్కింగు, ఒక సెక్యూరిటీ రూమ్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఒకటి అండ్ 1 BHK ఒకటి ఉందండి. సో ఈ రెండు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నాయి, 200 గజాలవి. ఇదే కాకుండా సేమ్ మనకి ఈస్ట్ ఫేసింగ్లోనే ఇంకోటి 213 గజాలు ఉందండి. సైజ్ వచ్చేసి డైమెన్షన్ 32x60, 32x60. కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి S+2 ఇచ్చారు. పార్కింగ్లో సేమ్ సెక్యూరిటీ రూము. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK, సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ప్లస్ ఒక 1 BHK ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఈస్ట్ ఫేస్లో ఒకటి ఓన్లీ S+1 కూడా ఉంది, 128 స్క్వేర్ యార్డ్స్లో ఉంది, 28-40 డైమెన్షన్స్లో. ఇది వచ్చేసి పార్కింగ్లో సెక్యూరిటీ రూమ్ వచ్చింది. అండ్ పైన వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK వచ్చింది. 1,20,00,000 చెప్తున్నారు దీని ప్రైజు. నార్త్ ఫేసింగ్లో వచ్చిన రెండు చూసుకున్నట్లయితే ఒకటి 175 గజాలు, ఇంకోటి వచ్చేసి 180 గజాలు. ఈ రెండు కూడా మీకు S+2 అండి. పార్కింగ్లో వచ్చేసి మీకు కార్ పార్కింగ్తో పాటు ఒక 1 BHK వచ్చింది రెండిట్లోనూ. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 3 BHK అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా 3 BHK వచ్చింది, ఈ రెండు నార్త్ ఫేసింగ్లోను. మీకు ఇందాక చెప్పిన అపార్ట్మెంటే కాకుండా ఈ 6 ఇల్లు కూడా అన్నీ విత్ లిఫ్ట్ వస్తున్నాయండి. మీకు లిఫ్ట్ కూడా ఆల్రెడీ ఇందులోనే ఇన్స్టాల్ చేసి ఉంటారు. అండ్ వీటి ప్రైజెస్ చూసుకున్నట్లయితే 200 గజాలు ఏవైతే ఉన్నాయో ఈస్ట్ వెస్ట్, అవి వచ్చేసి 2,20,00,000 చెప్తున్నారు. అండ్ ఈస్ట్లోనే ఇంకోటి 213 గజాలు ఉంది కదా, అది వచ్చేసి 2,40,00,000 చెప్తున్నారు. అండ్ ఈస్ట్లో ఉన్న 128 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు 1,20,00,000 చెప్తున్నారు. తర్వాత నార్త్లో ఉన్న 175 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు 2 crores చెప్తున్నారు. అండ్ నార్త్ ఫేసింగ్లోనే ఉన్న ఇంకొక 180 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి మీకు 2,05 lakhs చెప్తున్నారండి. సో ఈ ప్రైస్ అనేది స్లైట్లీ నెగోషియబుల్. అండ్ ఇవన్నీ కూడా HDFC బ్యాంక్ అండ్ ICICI బ్యాంక్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ కాబట్టి మీకు లోన్ కూడా మంచి అమౌంట్ వస్తుంది అండ్ చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది. అండ్ ఈ రోడ్ సైజ్ చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్లో మాత్రం మీకు 25 feet రోడ్ ఉంది. అండ్ నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ ఈ రెండు సైడ్లో మీకు 30 feet రోడ్స్ అనేవి ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇవి నార్మల్ రోడ్లే ఉన్నాయి. అండ్ CC రోడ్ ఆల్రెడీ ఇక్కడ అప్రూవల్ వచ్చింది, వర్క్ నడుస్తుంది. అంతేకాకుండా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఈ ఏరియాలో అవైలబుల్ ఉంది. అండ్ మంచినీటి కనెక్షన్ కూడా మీకు అవైలబుల్ ఉంది. ఈ మెటీరియల్ కూడా చూడొచ్చు మీరు, కంకర, ఇసుక మొత్తం అంతా కూడా రెడ్ బ్రిక్ యూజ్ చేశారు. సో మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేసి కడుతున్నారు. ఈ ఇల్లు అన్నిటికి సంబంధించిన ఫ్రంట్ ఎలివేషన్ ఎలా వస్తుంది అండ్ రూమ్ సైజెస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా మీకు ఇక్కడ స్లైడ్ వేసి చూపిస్తున్నాను పక్కల. సో మీరు క్లియర్గా చూడండి. ఒకవేళ మీకు ఈ ఇల్లులు ఎక్కడున్నాయి ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఈ వీడియో చివరిలో ఒక స్కానర్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ స్కానర్ని మీరు స్కాన్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా గూగుల్ మ్యాప్ ఓపెన్ అయ్యి ఎగ్జాక్ట్ లొకేషన్ అనేది చూపిస్తుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్నిటికి సంబంధించిన ప్రొఫైల్ కూడా ఒక PDF లాగా మీకు ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తుంది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ప్రొఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని ఇల్లులు, వాటి సైజెస్ అండ్ ఎలివేషన్స్ ఎట్లా ఉన్నాయి మొత్తం కూడా క్లియర్గా మీకు అందులో ఆ PDFలో ఉంటుంది. సో ఇది వచ్చేసి డైరెక్ట్ ఓనర్ నెంబరు, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు. సో మీరు మీడియేటర్కి ఇచ్చే కమిషన్ కూడా మీకు సేవ్ అవుతుంది. అండ్ లొకేషన్ కావాలంటే ఇప్పుడు వచ్చే మీకు స్కానర్ వస్తుంది, ఆ స్కానర్ని స్కాన్ చేయండి, మీకు లొకేషన్ కూడా వస్తుంది. సో వీడియో పూర్తిగా చూసిన వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఉన్న ఇల్లుల కోసం మన ప్రాపర్టీ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఇందులో మాకు ఎట్లాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు, మాకే కాదు మీరు ఏ మీడియేటర్కి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మినిమం ₹1,00,000 అయితే మీరు కమిషన్ సేవ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇల్లుల కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.